ఓం శ్రీ సాయిరామ్. సాయి బంధువులరా, ఆత్మస్వరూపులరా, ప్రేమ స్వరూపులరా, అందరికీ నమస్కారం. ఆధ్యాత్మిక మార్గంలో ఒక 60 సంవత్సరాల క్రితం, అలాగే ఇంకా కొద్దిగా వెనక్కి వెళ్తే ఒక 100 సంవత్సరాల క్రితం, 150 సంవత్సరాల క్రితం, 200, 300 సంవత్సరాల క్రితం, అలా వెనక్కి వెళ్ళే కొద్దీ సమాజంలో స్వచ్ఛత ఉండేది. మనుషుల్లో మంచి మానవత్వ విలువలు ఉండేవి. దాన్ని స్వచ్ఛత అంటారు. ప్రేమ, అనురాగం, ఆప్యాయత, ధర్మం, ఇలా సమాజం అంతా కూడా కొన్ని దైవీ లక్షణాలతో కనిపించేది. దానివల్ల, ఆ వాతావరణం వల్ల మనలో కూడా ఆ దైవీ లక్షణాలే ఉండేవి. అంటే బయట దైవీ లక్షణాలు, మనలో దైవీ లక్షణాలు. మనలో మొలకెత్తే దైవీ లక్షణాలను చెడగొట్టే సమాజం లేదు ఎక్కువగా. ఎందుకంటే అక్కడ కూడా పవిత్రతే. పాడి పంట, పశువులు, పక్షులు, గలగల పారే నదులనొచ్చు, కాలువలనొచ్చు, స్వచ్ఛమైన సరస్సులనొచ్చు, పచ్చని పంటలనొచ్చు, దట్టమైన అరణ్యాలనొచ్చు, ఇలా ప్రకృతి అంతా కూడా పరమాత్మ తత్వంతో పరవశిస్తూ ఉండేది. దాని ప్రభావం వల్ల మనుషుల మనస్తత్వాలు కూడా దైవీ లక్షణాలతో ఉండేవి. ఊరికి ఒకడో ఇద్దరో ఉంటారు, అంటే 1 or 2% చెడ్డవాళ్ళు ఉండేవాళ్ళు, కానీ 90% మంచి వాళ్ళతో ఉండేది. ఆ మంచి వాళ్ళలో కూడా చిన్న చిన్న అవలక్షణాలు ఉండేవి. ఈర్ష్య ఉండొచ్చు, కొద్దిగా ద్వేషం ఉండొచ్చు, పోటీతత్వం ఉండవచ్చు, కొన్ని ఉండేవి, కానీ పర్సంటేజ్ బాగా తక్కువ ఉండేది. అందుకనే వాతావరణం అంతా కూడా ఆధ్యాత్మిక సాధనకు అనుకూలంగా ఉండేది. ఇన్ని గందరగోళాలు లేవు. పల్లెల్లో ముఖ్యంగా అద్భుతమైనటువంటి ఆధ్యాత్మికానికి అనుకూలమైన వాతావరణం ఉండేది. ప్రశాంతత ఉండేది. మనుషుల్లో కోరికలు పెద్దగా లేవు. వాళ్ళ కనీస అవసరాలు తీరితే చాలు. కష్టపడి పనిచేసేవాళ్ళు, ఆరోగ్యంగా ఉండేవాళ్ళు. వస్తు ప్రపంచం ఇంత లేదు కాబట్టి డబ్బు అవసరం కూడా లేదు పెద్దగా. తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్ట, ఉండడానికి చిన్న ఇల్లు ఉంటే చాలు, ఆనందంగా గడిపేవాళ్ళు. ఇప్పుడు అలా కాదు. భయంకరంగా వస్తు ప్రపంచం పెరిగిపోయింది. రోజు రోజుకు ఆ వస్తువులు మారిపోతూ ఉంటాయి. ఈ సంవత్సరం కొన్నది వచ్చే సంవత్సరం పనికిరాదు, అప్పుడు కొత్తది వచ్చి ఉంటుంది, మళ్ళీ ఇది పడేసి అది కొనాలి. ఇలా ఆధ్యాత్మికానికి పూర్తి వ్యతిరేకమైన వాతావరణంలో జీవిస్తూ ఉన్నాం. అలాగే ఆధ్యాత్మికమైనటువంటి శాఖలు అందామా, మార్గాలు అందామా, అప్పుడు భక్తి, జ్ఞానం ఉంటే యోగం. భగవద్గీతలో చెప్పిన భక్తి యోగము, జ్ఞానయోగము, కర్మయోగము, ఇవి ఎక్కువగా సమాజంలో కనిపించాయి. కనిపించకుండా దూరంగా అడవుల్లోనూ హిమాలయాలు ఉండేవి యోగ మార్గం, పతంజలి యోగ మార్గం. 4 ఇప్పుడు 40-400 రకాలు వచ్చేసాయి. ధ్యానంలో కొన్ని 100 మార్గాలు ఉంటాయి. మా ధ్యానమే గొప్పది, మా ధ్యానమే గొప్పది అని చెప్పేవాళ్ళు ఉంటారు. భక్తిలో కొన్ని 100 మార్గాలు ఉంటాయి. ఈ దేవుడే గొప్ప, ఆ దేవుడే గొప్ప, మా గురువే గొప్ప. యోగంలో కొన్ని 100 యోగా మార్గాలు ఉంటాయి.
సేవా కార్యక్రమంలో కొన్ని వందల రకాల సంస్థలుంటాయి. ఈ మధ్యలో నాస్తికత్వం ఎలాగైనా ఉంటుంది. దేవుడు లేడనే వాళ్ళకి సమాధానం చెప్పడం చాలా కష్టం. ఆస్తికత్వంలోనే కొన్ని వందల మార్గాలు, వందల శాఖలు, ఒకదాంతో ఒకటి పొసగదు. దానికంటే ఇది గొప్ప అని చెప్తుంది, దీనికంటే అది గొప్ప అని చెప్తుంది. వీటికి తోడు నాస్తికత్వం, దేవుడే లేడు. మేధస్సు పెరిగిపోయింది, తెలివితేటలు పెరిగిపోయాయి, సైన్స్ పెరిగింది, టెక్నాలజీ పెరిగింది. సో వాళ్ళు చెప్పే మాటలతోటి నిజంగానే దేవుళ్ళని నిరూపించగలుగుతారు. ఒకటే సమస్య కదా, దేవుడు లేడు అనడం చాలా సులభం. దేవుడు ఉన్నాడనుకో, చూపించగలరా? ఇంతవరకు ఎవరన్నా దేవుడిని చూపించిన వాళ్ళు ఉన్నారా? ఎవరికన్నా చూపించమనగానే. దేవుడు ఉన్నాడు అని చెప్పడం చాలా తేలిక, లేడు అనడం చాలా తేలిక. ఉంటే చూపించు అనడం చాలా తేలిక, చూపించడం అసాధ్యం కదా. అలా ఇప్పుడు వచ్చిన టెక్నాలజీ, సైన్సు, అనేక శాఖలు, ఆధ్యాత్మిక శాఖలు, అనేక రకాల మార్గాలు, వీటి మధ్యలో ఆధ్యాత్మికం గందరగోళం అయిపోయింది. కొన్ని రోజులు ఆ మార్గం, కొన్ని రోజులు ఈ మార్గం, కొన్ని రోజులు ఆ సాధన, కొన్ని రోజులు ఈ సాధన, కొన్ని రోజులు అది, కొన్ని రోజులు ఇది, కొన్ని రోజులు ఆ గురువు, కొన్ని రోజులు ఈ గురువు, ఇలా. ఈ మధ్యలో దేవుడు లేడు. నిజమే కదా అని భక్తుడు కూడా అనుకునేలా వాదన ఉంటుంది. ఎందుకని ఇంతకుముందు అయితే దేవుడు లేడంటావేంటి, దేవుడు బంగారంలాగా ఉంటే దేవుడు లేకపోతే ఇదంతా ఎలా నడుస్తుంది, ఎవరు పుట్టించారు అంటే సరిపోయేది. కాదు కదా, ఇప్పుడు సైన్స్ వచ్చింది. సైన్స్ ఏం చెప్తుంది? అసలు ఈ విశ్వం ఎంత పెద్దగా ఉందో మీకు తెలుసా? ఒక్కొక్క గ్రహానికి మరొక గ్రహం ఉన్న దూరం మన టీవీలో చూస్తుంటే తెలుస్తుంది. సూర్యరశ్మి సోకని గ్రహాలు ఉన్నాయి. ఆ గ్రహాలు ఎంత దూరంగా ఉన్నాయి సూర్యుడికి, భూమికి ఎంత దూరంగా ఉన్నాయి? లక్షల కోట్ల మైళ్ళు. సూర్యరశ్మి, సూర్యుని కిరణాలు ఒక గ్రహానికి 8 నిమిషాల్లో వస్తే చేరుకుంటే, అది కూడా సెకనికి కొన్ని వేల కిలోమీటర్ల ప్రయాణం చేస్తే ఒక గ్రహానికి 8 నిమిషాల్లో వస్తే, మరొక గ్రహానికి గంటలో చేరుకుంటే, మరొక గ్రహానికి 24 గంటలు పడితే, మరొక గ్రహానికి సంవత్సరం పడితే అని చెప్తున్నారు. అంటే సూర్యుడు కాంతి ఆ గ్రహానికి చేరేసరికి సంవత్సరం అవుతుంది. అంటే ఇప్పుడు ఆ గ్రహంలో సూర్యుని కిరణం ఉంటే అది సంవత్సరం క్రితం ఉన్న కాంతి. ఇప్పుడు ఆడ సూర్యుడు ఉన్నాడో లేడో తెలియదు. అలా ఇంతింత దూరాన ఉన్నటువంటి ఈ గ్రహాలు, ఈ అనంతమైన విశ్వం, మనం చూస్తున్న సూర్యుడు ఒక పాలపుంతకు సంబంధించిన వాడు. ఇటువంటి పాలపుంతలు ఎన్నో ఉన్నాయి. ఎంతోమంది సూర్యులు ఉన్నారు, కోటానుకోట్ల సూర్యులు ఉన్నారు. ఓ మై గాడ్! ఇదంతా వింటే ఇంత సృష్టిని చేసేవాడు ఒకడు ఉంటాడా? అవకాశం ఉందా? ఒకడు చేయగలుగుతాడా ఇంత సృష్టిని? కోటానుకోట్ల దూరాన ఉన్న గ్రహాలను, కోటానుకోట్ల సూర్యులను సృష్టించగలడం ఒక వ్యక్తికి, ఒక దేవుడికి, దేవుడనేవాడికి సాధ్యమవుతుందా అని సైన్స్ ఆలోచించి, అబ్బా అసలు ఇంత విస్తారంగా, అనంతంగా విస్తరించిన విశ్వాన్ని ఒక దేవుడనేవాడు, ఒక వ్యక్తి లేదా ఒక దేవుడు అనే పేరుతో పిలువబడేవాడు సృష్టి చేయడం అసాధ్యం. నో, దేవుడు లేడు అని కొట్టిపడేశారు. నిజమే అనిపిస్తుంది. ఇంత పెద్ద విశ్వాన్ని, అనంతమైన విశ్వాన్ని దేవుడు సృష్టి చేయగలుగుతాడా అన్నట్టుగా అనిపిస్తుంది. మనకు కూడా డౌట్ వచ్చేలా ఉంటుంది.
ఇన్ని కోటాను కోట్ల జీవరాశుల్ని ఆలోచిస్తే, ఏదో మనుషులంటే సరే, ఎన్ని కోటాను కోట్ల జీవరాశులు ఉన్నాయి. వాటన్నిటిని ఆయన తయారు చేశాడా? ఎలా తయారు చేశాడు? ఇలా అంటే తయారైపోవు కదా. దానికి ఒక సంకల్పం ఉండాలి కదా. మనిషి అంటే ఇలా కాళ్ళు చేతులు ఉండాలి, తల ఉండాలి, వాడికి బుద్ధి ఉండాలి, జ్ఞానం ఉండాలి, కళ్ళు ఇక్కడ ఉండాలి, ముక్కు ఇలా ఉండాలి, నోరు ఇక్కడ ఉండాలి, నోరు ఈ పని చేయాలి, ముక్కు ఈ పని చేయాలి, కళ్ళు ఈ పని చేయాలి, చెవులు ఈ పని, ఇవన్నీ ఆయన సంకల్పిస్తే కదా అవి ఎలా పనిచేయాలి, దానికి లోపల ఉన్నట్టు కనెక్షన్ ఏంటి, ఎక్కడ కనెక్షన్ తెగిపోతే ఏది ప్రాబ్లం వస్తుంది, ఇలా ప్రతి జీవికి ఆలోచించాలి. కోటాను కోట్ల జీవులకి మళ్ళీ వీటికి కర్మఫలాన్ని లింకు, ఆ జీవులు చేసే పాపాలు తప్పులకి, శరీరంలో వచ్చే రోగాలకి కనెక్షన్, ఏ పాపానికి ఏ రోగం, ఇవన్నీ ఇవన్నీ ఆయన ఆలోచించి చేసి ఉంటాడా? అంత ఆలోచన చేయడానికి ఆయనకి ఎన్ని సంవత్సరాలు టైం పెట్టి ఉంటుంది? ఎలా చేసి ఉంటాడు ఏమిటి? ఒకసారి ఒక వస్తువు తయారు చేసిన తర్వాత ఒక కంపెనీ పెట్టి ఆ ఫార్ములాతో అనేకమైన వస్తువుల్ని ఆ మిషన్లతో ద్వారా టకా తయారు చేయొచ్చు. ఇప్పుడు కార్ల కంపెనీ ఉంటుంది, డోర్ ఒకటి తయారు చేస్తుంది, హెడ్ ఒకటి తయారు చేస్తుంది, ఇంజిన్ ఒకటి తయారు చేస్తుంటుంది, హ్యాండిల్స్ ఒకటి తయారు చేస్తాయి, బ్రేక్స్ ఒక మిషన్ తయారు చేసి, ఇవన్నీ టకా వస్తుంటాయి, అన్నీ కలిపి అసెంబ్లీ చేస్తారు. అది వేరు. కానీ ఇవన్నీ ముందు కనుగొనడానికి, ఒక్కొక్క పార్టు కనుగొనడానికి, ఈ పార్ట్ ఏ పని చేయాలి, ఆ పార్ట్ ఏ పని చేయాలి కనుగొనడానికి మొత్తం అన్ని పార్ట్లు కనుగొని అన్నిటిని అసెంబ్లీ చేస్తే కారు తయారవుతుంది, విమానం తయారు. ఇది తెలుసుకోవడానికి కొన్ని సంవత్సరాలు, దశాబ్దాలు, శతాబ్దాలు, వందల సంవత్సరాలు పట్టి, కొన్నిటికి పదుల సంవత్సరాలు కొన్నిటికి పట్టి ఉంటుంది. ఊరికే ఏది రాదు కదా. అటువంటప్పుడు ఇంతటి విశ్వాన్ని ఇన్ని లక్షల జీవరాశుల్ని తయారు చేయడానికి ఒక్కొక్క జీవరాశికి ఒక్కొక్క రకమైన ఫంక్షనింగ్, ఒక్కొక్క ప్రాణికి ఒక్కొక్క జీవన విధానం, శరీర నిర్మాణం, ఇవన్నీ ఆయన తయారు చేయడానికి ఎంత కష్టపడి ఉండాలి. ఒకటి కాదు, రెండు కాదే అని డౌట్ వచ్చినప్పుడు, ఇలా విచారించినప్పుడు, నిజంగా ఉన్నావా అయ్యా నువ్వు? ఇవన్నీ నువ్వే తయారు చేసావా? సృష్టించేసావా? పంచభూతాలు అంటే సరే, ఇలా అంటే సరే వచ్చాయి అనుకుందాం. నీరు వచ్చింది, భూమి వచ్చింది, గాలి వచ్చింది, అగ్ని వచ్చింది, ఆకాశం వచ్చింది, ఓకే. కానీ జీవరాశుల సంగతి ఏంటి? 84 లక్షల జీవరాశులు, ఒక్కొక్క జీవరాశికి ఒక్కొక్క శరీర నిర్మాణం, అవి పనిచేసే విధానం, మళ్ళా వాటికి కర్మల లింకులు, ఇలా ఆలోచించినప్పుడు, అలాగే అనంతకోటి బ్రహ్మాండాలు, పంచభూతాలంటే ఏదో టక్కన గాలి నీరు వెలుతురు అని కాదు కదా. విశ్వం అనంతంగా ఉంది కదా. పాలపుంతలు అంటున్నాం కదా, అనంతంగా. ఒక్కొక్క పాలపుంతలో ఎంతో మంది సూర్యులు ఉంటారన్నారు కదా, కోటాను కోట్ల సూర్యులు ఉన్నారు. ఇంత పెద్ద విశ్వాన్ని తయారు చేయడం, ఇక్కడ డౌట్ వచ్చే అవకాశం. అంత సైన్స్కి డౌట్ వచ్చిందంటే మాటలు కాదు కదా. సైన్స్ అనేది చాలా ప్రాక్టికల్గా అనేక విషయాలు కనుగొంది, తెలుసుకుంది. కనుక దానికి డౌట్ వచ్చింది అంటే మామూలు విషయం కాదు. అలాగే ఇలా ఆలోచన చేసినప్పుడు మనకు కూడా వస్తుంది. ఊరికే దేవుడు ఉన్నాడని నమ్ముకోవడం, దండం పెట్టడం, ప్రార్థనలు పాడడం, ఇది వేరు. కానీ నిజంగా ఈ విశ్వాన్ని, ఈ జీవరాశుల్ని ఆయన తయారు చేశాడా అని వీటి గురించి ఆలోచించుకుంటూ పోతే, ఇంత అనంతంగా ఉన్నటువంటి వాటిని తయారు చేయడం అనేది సాధ్యమేనా? పూలు, పండ్లు, కాయలు, వీటి మధ్యలో సుగంధ ద్రవ్యాలు, తినే వస్తువులు వేల రకాలు, చూసే వస్తువులు వేల రకాలు, వినే శబ్దాలు వేల రకాలు. ఇక్కడ దేవుడున్నాడా అని పాట పాడాలనిపిస్తుంది. దేవుడున్నాడా అన్నట్టుగా. ఆ దేవుణ్ణి తెలుసుకోవడానికి మన భారతదేశంలో చాలా ప్రయత్నాలు చేశారు. గొప్ప ప్రయత్నం, సంపూర్ణ ప్రయత్నం మన భారతదేశంలో జరిగింది. జీవితాలు దారపోశారు పూర్తిగా దేవుణ్ణి, సృష్టికర్తని ఉన్నాడా అని, ఉంటే చూడాలని. అదృష్టం ఏంటంటే మన భారతదేశంలో ఉన్న ఋషువులు మాత్రమే, భక్తులు మాత్రమే, జ్ఞానులు మాత్రమే
భగవంతుణ్ణి చూశాము అని చెప్పగలిగారు. ఆయన ఉన్నాడు అని చెప్పగలిగారు. అంత మాత్రమే కాదు, ఆయన ఉన్నాడని, ఆయన సృష్టికర్త అని, ఆయన సర్వశక్తిమంతుడని, సర్వసమర్థుడని, ఆయన క్రియేటర్ అని అనడానికి కావాల్సిన కొన్ని సాక్ష్యాలని కూడా ఆయన చూసిన వాళ్ళు చరిత్రలో మనకు దర్శనమిస్తారు. శ్రీకృష్ణుడు ఉన్నాడు అందరూ ఒప్పుకుంటారు. మన పురాణం చరిత్ర కూడా ఒప్పుకుంటుంది. ఎందుకంటే ద్వారకా నగరం సముద్రంలో బయటపడింది కదా. కృష్ణుడు అనేక లీలలు చేశాడు. గోవర్ధన పర్వతాన్ని కొనగోట ఎత్తాడని, కాళీయ మర్దనం చేశాడని, విశ్వరూప సందర్శనం ఇచ్చాడని, ఎక్కడో ఉండి మరెక్కడో ఉన్నటువంటి ద్రౌపదీ మాతకు వస్త్రాలు ప్రసాదించాడని, ఆయన ఒక్కడే అనేక చోట్ల దర్శనమిచ్చేవాడని, ఈ శక్తులన్నీ విన్నప్పుడు ఆశ్చర్యమిస్తుంది. దేవుడికి ఆ శక్తులు ఉంటాయి అని నమ్మేలా మనకు చేస్తుంది. సరే, అది పురాణం అనుకుందాం. ద్వాపర యుగంలో ఎప్పుడో జరిగిపోయింది, 1000 సంవత్సరాల క్రితం. నిజమా అనేవాళ్ళు ఉన్నారు. మేము నమ్మంగాక నమ్మం అనేవాళ్ళు ఉన్నారు. ప్రకృతి విరుద్ధంగా ఎవరు ఏమీ చెయ్యలేరని వాదించే వాళ్ళు ఉన్నారు. అదే సమయంలో అలాంటి శక్తుల్ని ప్రదర్శించిన యోగులు, సిద్ధపురుషులు భారతదేశంలో కోకొల్లలుగా ఉన్నట్లుగా మనకు అనేక మంది వారి కథలు చెప్తుంటాయి. అయితే అవి ప్రత్యక్షంగా చూసిన వాడికి మాత్రమే నిదర్శనంగా వాడు నమ్ముతాడంతే. వాడు నమ్మి మిగతా వాళ్ళకి చెప్తాడు, వాళ్ళు నమ్మరు. ఎవడైతే ప్రత్యక్షంగా చూశాడో వాడే నమ్ముతాడు. ఆ విషయాన్ని వేరే వాళ్ళకి చెప్తే నమ్మరు. నిజమా అంటారు. భక్తులైతే, నమ్మకం ఉన్న వాళ్ళైతే, దేవుని నమ్మే వాళ్ళైతే అబ్బా అని ఆశ్చర్యపోతారు, నువ్వు అదృష్టవంతుడి అంటారు. నాస్తికుడైతే అసలు నమ్మడు. ప్రశ్నే లేదు, అలా జరిగే అవకాశం లేదంటాడు. ఇది అనాదిగా దైవం విషయంలో వస్తున్నటువంటి పంచాయితే. నమ్మేవాడు నమ్ముతాడు, నమ్మవాడు నమ్మడు. నమ్మనోడు నాకు చూపించమంటాడు. చూపించే వ్యవస్థ ఇక్కడ లేదు. చూసే వ్యవస్థ ఉంది కానీ చూపించే వ్యవస్థ లేదు. అంటే నాకు నేను కష్టపడి మహాత్ములు చూపిన మార్గంలో సాధనలు చేసి నేను చూడగలిగితే చూడగలుగుతా. నేను చూశాను కదా అని చెప్పి మీరు చూపించమంటే మీకు చూపించలేదు. అలా చూపించిన వాళ్ళు కూడా ఉన్నారు, కానీ అందరికీ కాదు సుమా. దానికి అర్హత ఉన్న ఒకరో ఇద్దరికో అలా చూపించారు. రామకృష్ణ పరమహంస గారు ఉన్నారు, స్వామి వివేకానందకు చూపించారు. అలా అని మిగతా శిష్యులందరికీ చూపించాల. అలా సాయిబాబా గారు ఉన్నారు. శ్యామ ఈ బ్రహ్మలోకం, విష్ణులోకం, కైలాసం ఉన్నాయా బాబా అంటే తీసుకెళ్ళి చూపించాడని కథ చెప్తారు. అలా అని అందరికీ చూపించాల. అయితే మనం ఋషుల గురించి, వాళ్ళ శక్తి సామర్థ్యాలు, మహిమల గురించి చాలా విన్నాం. విశ్వామిత్ర మహర్షి సృష్టికి ప్రతి సృష్టి చేయడం కావచ్చు, కొంతమంది చనిపోయిన వాళ్ళని బతికించిన కథలు కావచ్చు, విన్నాం. అవన్నీ వినడం వరకే. వాళ్ళ అనుభవంలో వాళ్ళకి అది నమ్మకం. మన అనుభవంలో కేవలం విన్నాం అంతే. అలా భగవంతుని కానీ, భగవంతుని లీలలు కానీ అందరూ అనుభవించలేరు. అనుభవించిన వాడు మరొకడికి అనుభవింప చేయలేడు. అలా చేసిన వాళ్ళు కొందరు ఉన్నారు. వాళ్ళు కూడా కొంతమందికే చేస్తారు, అందరికీ చేయరు. ఇప్పుడు బాబా లాంటి వాళ్ళు ఆయన దగ్గరికి వచ్చే వాళ్ళందరికీ ఏదో ఒక నిదర్శనం ఇచ్చి పంపించేవాడు. దాంతో వాళ్ళందరూ బాబా భక్తులుగా మారిపోయారు. ముఖ్యంగా ఆయన ఇచ్చిన నిదర్శనాల్లో ముఖ్యమైన నిదర్శనం అంటే నీ మనసులో నువ్వు అనుకున్నదని బాబా చెప్పేసేవాళ్ళు. దాంతో బాబా గారు అంతర్యామి, భగవంతుడు అని నమ్మేవాళ్ళు. బాబా ప్రాక్టికల్గా కొన్ని చూపించడం వల్ల పబ్లిక్గా ఆస్తికత్వం అనే దాని మీద బాగా నమ్మకం ఏర్పడింది. అందుకని బాబా భక్తులు చాలా నమ్మకంతో, విశ్వాసంతో ఉంటారు. దేవుడు ఉన్నాడనేది వారికి నమ్మకం కాదు, ప్రత్యక్ష నిదర్శనంలాగా ఉంటారు, అనుభవంలాగా ఉంటారు. ఎస్, దేవుడికి ఉన్నటువంటి శక్తుల్లో అంతర్యామిత్వం, వ్యాపకత్వము, సర్వజ్ఞత్వం, సర్వశక్తివంతం ఏవైతే ఉన్నాయో ఇవన్నీ బాబా గారి ద్వారా వాళ్ళు అనుభవిస్తుంటారు. అందుకని బాబా అనేది ఒక నమ్మకం కాదు, అనుభూతి. ఉన్నాడైనా అని ఖచ్చితంగా చెప్తారు. చూపించండి, చూపించలేరు. అది సాయినాథుల వారు వచ్చాక నేను నమ్మేది ఏంటంటే ఆస్తికత్వం అనేది బాగా పెరిగింది. నమ్ముకున్న వాళ్ళకి దేవుడు ఉన్నాడనే అనుభవము, అనుభూతి కూడా చెందుతూ ఉంటారు.
అది సాయి భక్తులకు ఉన్న ప్రత్యేకత, ఒక అదృష్టం వాళ్ళకి. దేవుడు ఉన్నాడని నమ్మకం కాదు వారికి, అనుభూతి, అనుభవం. కొంతమంది ఎగతాళి చేస్తుంటారు. ఎగతాళి అంటే ఏమంటారంటే, కోరికలు తీరిస్తే దేవుడు అయిపోతాడా? కోరికలు తీరిస్తే మన సనాతన దైవాలను వదిలేసి కొత్త దేవతలను ఆశ్రయిస్తారా అని అంటుంటారు. ఇక్కడ ఒక లాజిక్ ఆలోచిద్దాం. గుడికెళ్ళి ఒక వ్యక్తి గట్టిగా ఎవరు కూడా ప్రార్థన చేయరు, బాబా నాకు ఈ కోరిక తీర్చు, నాకు ఈ కష్టం వచ్చిందని. బాబా గుడికి వెళ్ళి ఎవరైనా ఏం చేస్తారు, మనసులో ప్రార్థన చేసుకుంటారు, 2 చేతులు ఎత్తి దండం పెట్టుకుంటూ, బాబా నాకు ఈ సమస్య ఉంది పరిష్కరించు. అతని సమస్య పరిష్కరించబడింది. ఇక్కడ ఆలోచించండి, అతను మనసులో అనుకున్నాడు, అది పరిష్కరించబడింది బాబా ద్వారా. బాబాకి ఎలా తెలిసింది? దాని అర్థం ఏంటి? అంతర్యామిని కదా. అంటే మనసులో అనుకున్న దాన్ని బాబాకు తెలిసింది అంటే ఆయన మన అంతరాత్మలోనే ఉన్నాడు, అంటే ఆత్మగా ఉన్నాడు, అయిపోయి దేవుడు. ఆత్మగా అందరూ ఉండరు, ఆత్మగా ఎవరైతే ఉంటారో వారే దేవుడు. ఆ విధంగా ఆయన దైవత్వాన్ని మనం నిరూపించవచ్చు. ఇక పబ్లిక్గా ఆయన నిరూపించిన దైవ లక్షణాలు. గోధుమ పిండిని విసిరి కలరాజాజ్యాన్ని రూపుమాపాడు. పబ్లిక్గా విసిరాడు, వాళ్ళ ద్వారానే గోధుమ పిండి బయటపడేశాడు ఊరి బయట. ఆ రోజు నుంచి కలరాజాజ్యం తగ్గిపోయింది. అనేక మంది భక్తులకి ఊది ఇచ్చి ఎక్కడా నయం కాని భయంకరమైన దీర్ఘవ్యాధులను కూడా నయం చేశాడు. షిరిడీలో మసీదులోనే ఉంటూ ఎక్కడెక్కడో తన భక్తులకు దర్శనమిచ్చి వారికి సహాయం చేశాడు. 72 గంటల సమాధి, 72 గంటల పాటు ఆత్మను శరీరం నుంచి వేరు చేసి తిరిగి మళ్ళీ శరీరంలో ఆత్మను ప్రవేశపెట్టి లేచాడు. నీటితో దీపాలు వెలిగించాడు పబ్లిక్గా, అందరూ చూస్తూ ఉండగా. ఖండయోగం చేసి చూపించాడు, కొంతమంది చూస్తున్నారు, కొంతమంది, అందరూ కాదు. ఒకరిద్దరు చూశారు, మళ్ళీ అందరూ వచ్చేసరికి మామూలుగా లేచి కూర్చున్నాడు. అలాగే మసీదుకు పైన ఒక జానడు మాత్రమే ఉన్న చెక్కబల్ల మీద, దాదాపు 8-10 అడుగుల ఎత్తులో ఉన్నటువంటి చెక్కబల్ల మీద ఎప్పుడు ఎక్కేవాడు, ఎప్పుడు దిగేవాడు, ఎలా ఎక్కేవాడు, ఎలా దిగేవాడు ఎవరికి తెలియదు. కానీ ఆ చెక్కబల్ల మీద 4 పక్కల 4 దీపాలు వెలిగించి ఆ జానడు వెడల్పు ఉన్న చెక్కబల్ల మీద ఆయన ఎలా పడుకున్నాడు. ఇదే యోగ విద్య. ఇలాంటి లీలలు ప్రత్యక్షంగా చూపించడం ద్వారా సాయినాథుల వారు దైవం ఉన్నాడు, దైవం సృష్టికర్త, సృష్టి శాసించగల శక్తి కలిగిన వాడు ఆయన అనే విశ్వాసం కలిగేలా చేశాడు. అనేకమైన లీలల ద్వారా భగవంతుడు ఈ యొక్క కాలంలో సైన్స్ వల్ల, టెక్నాలజీ వల్ల దేవుణ్ణి నమ్మడు కనుక ఇటువంటి దైవలీలలు ప్రదర్శిస్తే తప్ప నమ్మరు. ఆ నమ్మకం కలిగించాలంటే ఖచ్చితంగా దైవశక్తిని పబ్లిక్గా ప్రదర్శించాలి అని బాబాగారు ఆ విధంగా కొన్ని సందర్భాల్లో భక్తుల్ని రక్షించే సందర్భాల్లో, మరికొన్ని సందర్భాల్లో దైవశక్తిని నిరూపించి ఆస్తికత్వాన్ని నిలబెట్టే ప్రయత్నం చేశాడు. అందుకనే బాబాగారు వచ్చిన తర్వాతనే ఈ భక్తి అనేది చాలా ఎక్కువగా విస్తృతంగా వ్యాపించింది. ఇప్పుడు సైన్స్ ప్రకారంగానే మనం ఆలోచిద్దాం. ఈ అనంతమైన విశ్వాన్ని ఆయన సృష్టించాడా, జీవరాశులను సృష్టించాడా, అది జరిగే అవకాశం లేదే అని అన్న సైన్స్ కూడా ఏమో దేవుడు అనే ఒక వ్యక్తి ఉన్నాడో లేదో తెలియదు, కానీ సంథింగ్, ఒక పవర్ ఉంది, ఒక శక్తి ఉంది, అదే సృష్టిని అంతా నడిపిస్తుంది అని సైన్స్ కూడా డిక్లేర్ చేసింది. ఒక పవర్ ఉంది, ఆ పవర్ వల్లే సృష్టి నడుస్తుంది. దానికి మనసు ఉందా? ఆ పవర్కి మనసు ఉందా? అది మనం ప్రార్థన వింటుందా? మనం చూస్తుందా? మనం రక్షిస్తుందా? మనం నడిపిస్తుందా? మనకి హెల్ప్ చేస్తుందా? ఇవన్నీ సైన్స్ నమ్మినా నమ్మకపోయినా ఒక పవర్ ఉంది. కానీ మన ఆధ్యాత్మికం, మన భారతీయ సనాతన ధర్మం, ఆయనకు మనసు ఉంది. ఆయనను ప్రార్థన చేసేవారిని ఆయన కాపాడుతాడు, నడిపిస్తాడు. పూర్తిగా శరణాగతి చేసిన వారిని తనంతటి వాడిగా చేసుకుంటాడు. తనని పరిపూర్ణంగా నిస్వార్థంగా ఆశ్రయించిన వారికి దైవ అనుగ్రహం వల్ల దైవ శక్తులు కూడా వస్తాయి వారికి. వారు ఈక్వల్ టు గాడ్గా పిలువబడతారు, పూజింపబడతారు. వారు కూడా సృష్టిని శాసించగలుగుతారు, వారు కూడా సృష్టి చేయగలుగుతారు, వారికి కూడా సర్వజ్ఞత్వం వస్తుంది.
సర్వశక్తిమత్వం వస్తుంది. దైవంలో ఉన్న లక్షణాలన్నీ వారికి వస్తాయి. వారిని సిద్ధపురుషులు, మహాత్ములు, యోగులు, మునులు, ఋషులు, గురువులు అని మన పురాణాల్లో, చరిత్రలో అనేక మంది మనకు దర్శనమిస్తారు. ప్రపంచంలో మరి ఎక్కడి లేని విధంగా దైవ లక్షణాలను ప్రదర్శించిన మహానుభావులు అనేకంగా మన సనాతన ధర్మంలో దర్శనమిస్తారు భారతదేశంలో. దానివల్ల ఇక్కడ భక్తి ఎక్కువ. యోగ భూమి అంటారు అందుకని దీన్ని. ఇప్పుడు లాజికల్గా ఆలోచిస్తే దేవుడు ఉన్నాడనడానికి, సృష్టికర్త సృష్టి చేశాడనడానికి, ఈ సృష్టి ఎలా పడితే అలా నిర్మించబడలేదు, ఎలా పడితే అలా వెళ్ళట్లేదు. ఇప్పుడు ఒక నది ఎక్కడో పుట్టింది, అది ప్రవహిస్తుంది, అది ఎక్కడ వాలుగా ఉంటే అక్కడ వెళ్ళిపోతుంది అంతే. ఎలా పడితే అలా వెళ్ళిపోతుంది, ఎలా పడితే అలా వెళ్ళిపోతుంది నీరు పల్లంగా. ఒక పద్ధతిగా, ఒక సిస్టమేటిక్గా పోదు. సిస్టమేటిక్గా వెళ్ళాలంటే నువ్వు మళ్ళీ ఆనకట్ట కట్టాలి, కాలువలు కట్టాలి, దాన్ని మళ్ళీ నీ ఇష్టం వచ్చినట్టుగా నువ్వు మళ్ళించుకోవాలంటే దానికి ఒక ప్లానింగ్ ఉండాలి, ఒక పద్ధతి ఉండాలి, ఇవన్నీ ఉంటాయి. అలా కాకుండా నీళ్ళు పోసేస్తే ఎలా పడితే అలా వెళ్ళిపోతాయి. కాబట్టి సృష్టి దానంతటికి అదే ఏర్పడినట్టుగా మనకు కనిపించట్లేదు. ఈ సృష్టిని ఎవరో ఏర్పాటు చేసినట్టుగానే కనపడుతుంది. ఎందుకంటే చూడండి, సూర్యోదయం, సూర్యాస్తమయం ఆ కాలాలను బట్టి ఖచ్చితంగా అది టైం టు టైం జరుగుతుంటుంది. అలాగే సూర్యుని కారణంగా భూమి మీద పంటలు పండే వ్యవస్థ ఉంది. ఓన్లీ సూర్యుడు కాంతి వల్లనే పండుతాయి కాదు, వర్షాలు కూడా కావాలి. వర్షాలు, సూర్యుడు, సూర్యకాంతి, చంద్రుడు, సూర్యుడు, పగలు రాత్రి ఉండడం వల్లనే రోజులు ఏర్పడ్డాయి. చంద్రుడు ఉండడం వల్లనే పక్షం ఏర్పడింది, అంటే 15 రోజులు ఏర్పడింది. 2 10 గడితే నెల అయింది. అంటే కాలాన్ని కొలవడానికి చంద్రుడు పనికొస్తున్నాడు, కాలం కొలవడానికి పగలు రాత్రులు పనికొస్తున్నాయి. జీవకోటి జీవించడానికి సూర్యరశ్మి కారణంగా ఎండాకాలం ద్వారా వానకాలం, వానకాలం ద్వారా చలికాలం, చలికాలం తర్వాత ఎండాకాలం, ఇలా 4 కాలాలు కూడా ఈ భూమి మీద పంటలు పండడానికి అవి ఏర్పాటు చేయబడ్డట్టుగా ఉన్నాయి. ఎవరో వీటిని సిస్టమేటిక్గా ఏర్పాటు చేసినట్టుగా ఉంది తప్ప వాటంతటికి అవే ఏర్పడినట్టుగా లేదు. సూర్యుడు, చంద్రుడు, ఈ 4 కాలాలు, పంచభూతాలు, భూమి, సూర్యరశ్మి, వర్షం, గాలి, ఇవన్నీ కలిస్తేనే పంట. ఇవన్నీ జీవరాశుల కోసం ఎవరో ఏర్పాటు చేసినట్టుగా ఉంది. ఒక సిస్టమ్ ప్రకారంగా. అలాగే మన శరీరం తింటున్నాం, కానీ లోపలికి వెళ్ళాక ఆ తిన్నది ఎవరు దాన్ని జీర్ణం చేస్తున్నారు? జీర్ణం చేసి దాంట్లో నుంచి మళ్ళీ రక్తం తయారై శరీరానికి రక్తాన్ని పంపించడం, శరీరం బతకడానికి కావాల్సింది. ఇంద్రియాలు, ఒక్కొక్క ఇంద్రియం ఒక పని చేయడం, ఆ ఇంద్రియాలకు మళ్ళీ మనసు ఏర్పడడం, ఆ మనసు ద్వారా ఈ తెలివితేటలు, బుద్ధి ద్వారా మనసు ద్వారా ఇంద్రియాలు, ఈ వ్యవస్థ అంతా కూడా ఎవరో తయారు చేసినట్టుగా లేదా, సిస్టమేటిక్గా లేదా? ఇప్పుడు మనం నడుపుతున్న కారు ఉంది, ఆ కారు దానంతటికి ఇది తయారైందా? లేదు కదా. కొన్ని సంవత్సరాలు కష్టపడి తపస్సు చేసి ఎంతోమంది సైన్స్ శాస్త్రవేత్తలు తపస్సు చేసి సంవత్సరాల తరబడి దాన్ని తయారు చేశారు. అప్పుడు ఇది దాని పద్ధతి, వాళ్ళు తయారు చేసిన పద్ధతుల్లో నడుస్తూ ఉంది. దానికి ఒక మాన్యువల్ ఉంటుంది, దాని ప్రకారంగా దాన్ని నడుపుకోవాలి. అలాగే ఈ శరీరానికి ఒక సిస్టమ్ ఉంది, ఒక పద్ధతి ఉంది, దీనికి ఒక మాన్యువల్ ఉంది. ఆ మాన్యువలే భగవద్గీత అంటారు, ఖురాన్ అంటారు, బైబిల్ అంటారు. ఆ మాన్యువల్ ప్రకారం జీవిస్తే ఇబ్బంది లేకుండా నడుస్తుంది, లేకపోతే ఇబ్బందులకు గురవుతుంది. సరే, అది వేరే టాపిక్. కానీ ఈ శరీరం అనేది, ఈ పంచభూతాలు అనేవి, ఈ జీవులు అనేవి ప్రతి ఒక్కటి ప్రకృతిలో అవసరమే. ఈ సిస్టమ్ అంతా చూసినప్పుడు మనుషులు జీవరాశుల్ని సృష్టించి, ఆ జీవరాశులు బ్రతకడానికి కావలసిన పంచభూతాలను సృష్టించి, వాటి ద్వారా వాటికి ఆహారం ప్రసాదించి జీవిస్తూ, వారు మంచిగా జీవిస్తే మంచి ఫలితాలు పొందుతున్నట్టు కనపడుతుంది, చెడుగా జీవిస్తే చెడు ఫలితాలు పొందుతున్నట్టు కనిపిస్తుంది. వారిని సరైన పద్ధతిలో నడపడానికి భగవంతుడి చేత అందించబడ్డ గ్రంథాలు ఉండడం, ఆ గ్రంథాల ప్రకారంగా ధర్మబద్ధంగా జీవిస్తే మంచి ఫలితాలు రావడం,
అలాగే మానవుడికైతే ఈ దుఃఖానికి, బాధలకి కారణాలు ఏమిటి అని తెలుసుకొని జ్ఞానం ఇవ్వడం, కర్మలు పవిత్రంగా చేస్తూ ఆత్మజ్ఞానంతో జీవిస్తే అసలు ఏ బాధ అంటకుండా జీవించగలగడం, ఇంకా తపస్సు చేసి, సాధన చేసి, ఇంద్రియాలను నిగ్రహించి, మనస్సును నిగ్రహించి, అంతర్ముఖంలోకి వెళ్ళి ఆత్మధ్యానం చేస్తే గొప్ప ఆత్మశక్తులు సంపాదించుకోవడం, ఆ విధంగా ఆత్మశక్తితోటి సృష్టిని శాసించటం. అలాగే ఎంతోమంది సిద్ధపురుషులు ప్రకృతిని తమ అధీనంలో పెట్టుకొని ప్రకృతికి విరుద్ధంగా ప్రకృతిని శాసించిన సందర్భాలు మనకు కనిపించటం, అవే దైవీ లక్షణాలు, దైవశక్తులు అని పిలువబడ్డం. ఇలా ఇంకా బాగా అర్థమయ్యేటట్టుగా చెప్పాలంటే, ఇంకా లోతుకు వెళ్తే ఈ సృష్టి అంతా కూడా సైన్స్ అంగీకరించిన ఏ పవర్ అయితే ఉందో, ఏ శక్తి ఉందో ఆ శక్తి చేత వ్యాపించి ఉంది. అది అనంతకోటి బ్రహ్మాండాల్లో వ్యాపించి ఉన్నా అక్కడికి కూడా అది ఉంది. పాలపుంతలు, అనేక రకాల పాలపుంతలు, ఆ పాలపుంతలు కూడా అదే ఉంది. కాబట్టి ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రదేశాల్లోనే ఎన్నో సుందర ప్రదేశాలు ఉన్నాయి, భయంకరమైన ప్రదేశాలు ఉన్నాయి, అసలు మనిషి జీవించడానికి అవకాశం లేని ప్రదేశాలు ఉన్నాయి, సంవత్సరం అంతా అందంగా ఉండే ప్రదేశాలు ఉన్నాయి, హిమాలయాల లాంటి గొప్ప అందమైన సుందర ప్రదేశాలు ఉన్నాయి. ఎలా భూమి మీద రకరకాల ప్రదేశాలు ఉన్నాయో, ఒక్కొక్క ప్రదేశం ఒక ప్రాంతం కన్నా కూడా గొప్పగా ఉందో, అక్కడ ఉన్న మనుషులు, జీవరాశులు శక్తివంతంగా ఉన్నారో, అలాగే విశ్వంలో కూడా భూమి కంటే శక్తివంతమైనటువంటి గ్రహాలు ఉన్నాయి. మనం కనిపించే 9 గ్రహాలే అనుకుంటున్నాం, లేదా మనకు కనిపించే ఒక పాలపుంత వరకే మనకు పరిచయం. అంతకు దాటి ఈ 9 గ్రహాల్లో కూడా అన్ని గ్రహాలకు మనం వెళ్ళింది లేదు, సూర్యగ్రహానికి వెళ్ళింది లేదు, అక్కడ ఏముందో తెలియదు. చూసి చెప్తున్నాం మనం ఇక్కడి నుంచి, కానీ అక్కడికి వెళ్ళి చూడలేదు. వెళ్ళే ప్రయత్నము ఎప్పుడు కుదురుతుందో తెలియదు. కాబట్టి ఈ పాలపుంతలు దాటి, ఇటువంటి సూర్యులను దాటి విస్తరించిపోయింది, చాలా అనంతంగా ఉంది విశ్వం. అనేక పాలపుంత, అనేక సూర్యులు ఉన్నారని చెప్తున్నాం కదా మనమే చూసి. కాబట్టి చూసి చెప్తున్నా ఉన్నాయని, కానీ అక్కడికి వెళ్ళే అవకాశం మనకు లేదు, అక్కడ ఏముందో మనకు తెలియదు. మనకు కనపడని ప్రపంచం, విశ్వం ఇంకెంత ఉందో కూడా తెలియదు. కనుక కనిపిస్తున్నటువంటి ప్రపంచం, విశ్వంలోనే మనం చూడడానికి, చేరుకోవడానికి, ఏముందో తెలుసుకోవడానికి అవకాశం లేని పరిస్థితిలో ఉన్నాం. కనపడని విశ్వంలో ఏముందో మనకు తెలియదు. ఆ కనపడని విశ్వంలో ఉన్నవే త్రిమూర్తుల లోకాలు అనుకోవచ్చు, స్వర్గం అనుకోవచ్చు, దేవేంద్రలోకం అనుకోవచ్చు. ఈ భూమి కంటే శక్తివంతమైనటువంటి గ్రహాలు ఉండొచ్చు. ఆ గ్రహాలలో ఆ వాతావరణానికి సరిపోయేట్టుగా శక్తివంతమైనటువంటి వ్యక్తులు ఉండవచ్చు, మనుషులు ఉండవచ్చు, జీవరాశి ఉండవచ్చు. వారినే దేవతలు అనవచ్చు. వారికంటే ఇంకా పైకి వెళ్తే ఇంకా శక్తివంతమైన, అంటే సృష్టి ఏర్పడిన మొట్టమొదటి జీవి ఏదో ఉందో దాని అంతటికదే ఏర్పడింది అనుకుందాం. దాని అంతటికదే ఏర్పడి సృష్టి, అంటే ఈ యొక్క చైతన్యం ఏదైతే అంటున్నారో, శక్తి ఏదంటున్నారో, సైన్స్ కూడా యాక్సెప్ట్ చేసిన పవర్, ఆ పవర్తో మొట్టమొదటి ఏర్పడిన ఆకారం ఏదైతే ఉందో ఆ ఆకారమే పరమాత్మ, ఆ ఆకారమే నారాయణుడు, ఆ ఆకారమే శివుడు, ఆ ఆకారమే జగన్మాత, ఆ ఆకారమే పరబ్రహ్మ. ఆ చైతన్యంతో ఏర్పడింది కాబట్టి అది మొట్టమొదటి ఏర్పడింది కాబట్టి అన్ని శక్తులు దానికి అర్థమై ఉంటాయి. ఆ శక్తులతో ఈ యొక్క జీవరాశులను సృష్టించి ఉండవచ్చు, సృష్టి చేసి ఉండవచ్చు. ఇలా ఆలోచించినప్పుడు ఈ విశ్వంలో మనకు తెలియని లోకాలు ఎన్నో ఉన్నాయి. ఆ లోకాలకు ఉన్న ప్రత్యేకతను అనుసరించి ఆ జీవరాశులు దేవతలుగా పిలువబడే శక్తివంతులైన వాళ్ళు ఉండొచ్చు. ఆ దేవతల కంటే ఇంకా పైకి వెళ్తే మన సనాతన ధర్మం చెప్పిన త్రిమూర్తులు అనే ఒక మొట్టమొదట ఆ శక్తి, ఆ పవర్ ద్వారా ఏర్పడిన ఆకారాలు ఉండవచ్చు, వారిని త్రిమూర్తులని ఉండవచ్చు. వారు ఆ పవర్ యొక్క శక్తిని మొట్టమొదట గ్రహించిన వాళ్ళు, తమ అధీనంలో ఉంచుకున్న వాళ్ళు, వాటి ద్వారా ఏర్పడిన వాళ్ళు. కాబట్టి వారు సృష్టికర్తలుగా పిలువబడవచ్చు. వారి ద్వారా ఈ సృష్టి అంతా
నిర్మించి ఉండవచ్చు, లేదా ఈ సృష్టి అంతా ఏర్పాటైన తర్వాత దానంతటికదే ఏర్పాటైన దానంతటికదే ఏర్పాటు ఇది సృష్టి కావడానికి ముందు వాళ్ళు ఏర్పాటు అయి ఉండొచ్చు. ఆ తర్వాత సృష్టి అంతా ఏర్పడి ఉండవచ్చు. అయితే ఈ సృష్టికి సంబంధించిన పవర్ వారి చేతుల్లో అది ఉండి ఉండవచ్చు. దాని ద్వారా దాన్నే దైవీ శక్తి అనొచ్చు, పరబ్రహ్మ శక్తి అనొచ్చు. వారు ఆకారం ధరించవచ్చు, ఆకారం లేకుండా ఉండవచ్చు. ఇప్పుడు మనం కూడా ఉన్నాం కదా, ఆకారంతో ఉన్నాం. ఆకారంతో ఉండి కూడా మనలో అనేకమైన శక్తులు ఉన్నాయి కదా. ఈ సృష్టి అంతా చేసింది ఎవరు? మన కళ్ళ ముందు కనిపిస్తున్న ఈ వస్తు ప్రపంచాన్ని అంతా సృష్టించింది ఎవరు? మనలాంటి వాళ్ళే కదా, మనుషులే కదా. మరి వీడికే ఇన్ని తెలివితేటలుంటే వీడే గాల్లో ఎగిరే విమానాలు, రాకెట్లు సృష్టించి, ఓడలు నీటి మీద తేలే ఓడల్ని సృష్టించి, కరెంటు తయారు చేసే జెన్కోలు, లేకపోతే ఇంకా రకరకాల మిషనరీ, ఎలక్ట్రిసిటీ, అనేకమైనటువంటి సైన్సు, టెక్నాలజీ వీడికి ఈ దేవుడిని పక్కన పెడదాం. వీడికున్న ఈ చిన్న బుర్రతోటే ఇంత సృష్టి చేస్తే, వీడిని సృష్టించినటువంటి ఆ శక్తికి ఈ సృష్టిని శాసించే శక్తి, అదుపులో పెట్టుకునే శక్తి, ఏదైనా చేయగలిగిన శక్తి దానికి ఉండవచ్చు. మనకు ఆ శక్తి అందే వరకు, దాన్ని అర్థం చేసుకునే వరకు అబ్బెబ్బే ఉండే అవకాశం లేదంటాం. దీనికే బాబాగారు నాతో మాట చెప్పిస్తుండేవాడు. ఒక 200 సంవత్సరాల క్రితం, 100 సంవత్సరాల క్రితం వెళ్తే విమానం కనుగొనబడే వరకు గాల్లో ఎగిరే విమానాలు ఉంటాయి, మనుషుల్ని 200-300 మందిని తీసుకొని గాల్లో ఎగురుతుందంటే 300 సంవత్సరాల క్రితం చెప్తే నమ్ముతారా? 400 సంవత్సరాల క్రితం చెప్తే నమ్ముతారా? ఒకవేళ ఉన్నది దైవశక్తి వల్ల దేవుడు అలా చేయగలుగుతాడు అంటే నమ్ముతారు తప్ప మనుషుడు అంటే నమ్మడు. అలాగే ఒక 50-60 సంవత్సరాల క్రితం ఇలా సెల్ ఫోన్లు అనేవి ఉంటాయి, ఒక పరికరం, అమెరికాలో ఉన్నవాడిని దీంట్లో చూడొచ్చు, వాడితో మాట్లాడొచ్చు అని సెల్ ఫోన్ కనుగొనబడక ముందు చెప్తే ఎవరన్నా నమ్ముతారా? నమ్మరు. అలాగే దేవుడనే ఆయన ఒకడు ఉన్నాడు, సిద్ధులు అనే సిద్ధపురుషులు ఉన్నారు, మహాత్ములు ఉన్నారు. వారు సర్వశక్తిమంతులు, ఈ ప్రకృతిని శాసించగలరు, నడిపించగలరు, ప్రకృతి వాళ్ళ అధీనంలో పెట్టుకోగలరు, వారి ఇష్టం వచ్చినట్టుగా ప్రకృతిని నడిపించగలరు అని మనం అంటే అబ్బబ్బే అలా ఏం ఉండవండి, ఉండే అవకాశం లేదు అని అంటాం. ఎందుకని? అవి మనకు అందలేదు కాబట్టి, ఆ జ్ఞానం మనకు తెలియదు కాబట్టి అలాగే అంటాం, ఇంతకుముందు చెప్పిన వాటిలాగే. కానీ అది మనకు అందినప్పుడు అందిన వాళ్ళకి అది ఉంది అని నమ్మారు, చెప్పారు. వాళ్ళు ఆ విషయంలో కష్టపడ్డారు, దాన్ని సాధించారు, చెప్పారు. మనం వారిలాగే ఆ మార్గంలో ప్రయాణం చేస్తే మనం కూడా దాన్ని అందుకోవచ్చు. అది ఉందనే అనుభూతి మనం కూడా పొందవచ్చు. కనుక మనకు అందనంత మాత్రాన అది లేదు, ఇది లేదు అని కొట్టిపడే అజ్ఞానం. మహాత్ములు, సిద్ధపురుషులు ఆ మార్గంలో ఎలా ప్రయాణం చేసి వాటిని అందుకున్నారో, సాధించారో, నువ్వు అందులో ప్రయాణించి సాధన చేసి అప్పుడు లేదు నేను చేశాను వారిలాగే, కానీ నాకు అది అందలేదు, నా జ్ఞానానికి అందలేదు కాబట్టి అది లేదు, నేను ఒప్పుకోను. అసలు ఏమి చేయకుండానే అది లేదు అనడం అనేది అజ్ఞానం, అహంకారం, మూర్ఖత్వం తప్ప ఏమి కాదు. కాబట్టి దేవుడు ఉన్నాడు అనడానికి కావలసినటువంటి నిదర్శనాలు, సాక్ష్యాలు ఉన్నాయి. దేవుడు ఉన్నాడని నమ్ముదాం. నా మైండ్లో ఉన్నాయన్నీ ఒకసారి మీతో పంచుకోవాలనుకున్నాను. సాయిరాం.